మదనపల్లి మండుతోంది. అధికార పార్టీలో వ్యవహారం ముదురుతోంది. తీవ్రస్థాయికి చేరుతోంది. వర్గపోరు వీధికెక్కింది. ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే షాజహాన్ షాకి వ్యతిరేకంగా తెలుగుదు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు రంగంలోకి దిగేశారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలుగుదేశం పార్టీ తగాదా తారస్థాయికి చేరుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఆ పార్టీ పరువును తీసే వ్యవహారంగా అంతా భావిస్తున్నారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా గట్టెక్కింది. మదనపల్లిలో ఆశించినంత బలం ఉందా లేదా అన్న సందేహాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి వేవ్తో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ విజయం సాధించారు. అలాంటి షాజహాన్ ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత చెలరేగిపోతున్నారని టీడీపీ కార్యకర్తలే భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని చినబాబు వర్గీయుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇది మదనపల్లి తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కీలకమైనటువంటి వ్యవహారంగా మారుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో 2 శిబిరాలుగా మారిపోవడానికి ఆస్కారం ఇస్తుంది. చినబాబుకి నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చినబాబుకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది అనుచరులు ఉన్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం మదనపల్లిలో పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది షాజహాన్‌కి తలనొప్పిని తెస్తున్నాయి. దాంతో చినబాబు వర్గీయుల్ని అణచివేసే ప్రయత్నానికి పూనుకున్నారు. షాజహాన్‌కి చంద్రబాబు ఆశీస్సులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు అండదండలతో షాజహాన్ రెచ్చిపోతున్నట్టుగా చినబాబు వర్గీయులు భావిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరొక వైపు చినబాబు ఆశీస్సులు ఉన్నటువంటి ఇద్దరు నేతలు ఇప్పుడు మదనపల్లిలో బహిరంగంగా తలపడుతున్నటువంటి తీరు కీలకమైనటువంటి వ్యవహారం. అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంపీ స్థానాన్ని కోల్పోయినప్పటికీ ఎమ్మెల్యేల్లో మెజార్టీ సీట్లను నిలబెట్టుకుంది. అలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి సమిష్టిగా కృషి చేసి మళ్ళీ మరోసారి విజయం సాధించాల్సినటువంటి దశలో నేతల మధ్య విభేదాలు పెరుగుతుండడం ఆ పార్టీ శ్రేణుల్ని కలవరపరుస్తుంది. పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదే ఎమ్మెల్యే షాజహాన్ అనుచరులు దాడులకు పూనుకుంటున్నారు అంటూ చినబాబు చేస్తున్నటువంటి ఆరోపణలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఏకంగా పోలీసు కేసుల వరకు వ్యవహారం మళ్ళుతోంది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టాల్సినటువంటి విషయంగా అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానంలో ఇద్దరు నేతలు చెరోవైపు మద్దతుగా నిలబడడంతో వేలు పెట్టినటువంటి దాఖలాలు లేవు. మరి టీడీపీ అధిష్టానం అక్కడ దృష్టి పెట్టకుండా మదనపల్లి పరిణామాలు సద్దుమణుగుతాయా అన్నది పెద్ద ప్రశ్న. మదనపల్లిలో వ్యవహారం ఇదే స్థాయిలో కొనసాగితే ఆ పార్టీకి పెద్ద తలనొప్పి తీసుకొచ్చేటువంటి అంశం. పెద్దగా పట్టు లేకపోయినప్పటికీ గట్టెక్కినటువంటి షాజహాన్ దాన్ని నిలబెట్టుకోవడానికి తగ్గట్టుగా వ్యవహారం చక్కబెట్టకుండా ఇప్పుడు పార్టీలోనే తన ప్రత్యర్థి వర్గాన్ని అణిచివేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇది అనేక పరిణామాలకి ఆస్కారం ఇచ్చేలా ఉంది. మరి టీడీపీ నాయకత్వం చొరవ చూపి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా? చినబాబు షాజహాన్ మధ్య విభేదాల్ని పరిష్కరించేందుకు చొరవ ప్రదర్శిస్తుందా? చూడాలి మరి ఏం చేస్తుందో. కానీ ఇప్పుడైతే మాత్రం మదనపల్లి అయితే వేడెక్కి కనిపిస్తుంది. మంట మరింతగా రాజుకునేలా ఉంది. మరి చల్లారుస్తారా? మరింత రాజేస్తారా? చూద్దాం.